నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మయన్మార్లో మిలిటరీ మారణకాండ, 31 మంది చనిపోయారు. ఆసుపత్రి మీద వైమానిక దాడి. ఎక్కడైనా దాడులు జరిగితే వచ్చి ప్రజల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించే వ్యవస్థలు మిలిటరీలో ఉంటాయి. మయన్మార్ మిలిటరీ తనే స్వయంగా దాడి చేసి ప్రజల ప్రాణాలను హరిస్తుంటే ఏమనాలి? అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని దించేసిన తర్వాత జరుగుతున్న ఒక దుర్మార్గం. కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇలాంటి దాడులు చేయడం ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు చేసి పోలింగ్‌కి దూరంగా ఉంచాలనే ఒక దుర్మార్గపు ప్రయత్నంలో భాగమే ఇదంతా అని చెప్పి గమనించాలి. ఇన్‌ఫాక్ట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా ఇదే దృష్టితో చూస్తోంది. మయన్మార్‌లో జరుగుతుంది. పైగా జరిగిందెక్కడ? బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న రఖైన్ అనే రాష్ట్రం. ఈ సమీపంలో ఉన్న రఖైన్ అనే రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో తిరుగుబాటు గ్రూప్ అరకాన్ ఆర్మీ ఆధిపత్యం కొనసాగుతోంది. సో ఈ ఆధిపత్యాన్ని అణిచేయాలంటే ఏం చేయాలి? దాడి లక్ష్యం ఏంటి? స్థానిక ఆసుపత్రి. రాత్రి సమయంలో సైన్యం విమానాల ద్వారా బాంబులు విసిరేసింది. అక్కడ ఉంది ఎవరు? తిరుగుబాటు గ్రూప్ అరకాన్ ఆర్మీ. ఎంతమంది చనిపోయారు? 31 మంది చనిపోతే దాదాపు ఒక 50 నుంచి 60 మంది గాయపడ్డారు. చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది పిల్లలును, ఏజ్ ఓల్డ్ పీపుల్ ఉన్నారు. అరకాన్ ఆర్మీ ఏముందంటే తిరుగుబాటు, అక్కడ తిరుగుబాటు ఆర్మీ ఇది. ఇది మానవతా చట్టాల ఉల్లంఘన అంది. రైట్. అది కూడా సాయుధ పోరాటమే చేస్తుంది. అది కూడా మానవ హక్కుల ఉల్లంఘనకే పాల్పడుతోంది. అట్ ద సేమ్ టైం ఆసుపత్రి మీద దాడి చేసి 31 మంది ప్రాణాలు హరించేయటం అంటే ఎలా చూడాలి? ఎన్నికల ముందు ఉగ్రవాద రాజకీయాలు చేయటం అనేది మయన్మార్కి కొత్త కాదు. పైగా పొరుగునున్నది ఎవరు? బంగ్లాదేశ్. పొద్దున్న లేస్తే ఉగ్రమూకలతోటి అటు ఇటు అల్లరి చిల్లరగా తిరిగే ముఠాలు సంచరించే ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఇటువంటివి జరుగుతాయి అని ముందరే ఊహించారు కూడా, ఇంటెలిజెన్స్ ఊహించింది. డిసెంబర్ 28వ తారీఖు జరగనున్న ఎన్నికలకు ముందు తిరుగుబాటు గ్రూపులు పోలింగ్ను అడ్డుకోవాలని ఒక ప్రకటన చేశాయి. సో వాటిని బెదిరించాలి కదా, అందుకని డైరెక్ట్గా ఆర్మీ రంగంలోకి దిగింది. సైన్యం ఎందుకు ఒక స్ట్రాటజీతో వచ్చిందంటే తిరుగుబాటు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి వైమానిక దాడులే అని. బట్ వైమానిక దాడుల్లో మీ లక్ష్యాలు ఎలా ఉండాలి? తిరుగుబాటు గ్రూపులు ఉండే క్యాంపులను లక్ష్యాలు చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు తిరుగుబాటు గ్రూపులు దేశంలో అస్థిరత సృష్టించడానికి ప్రయత్నిస్తారని మీరు గనక భావించి ఉండే పక్షంలో వాళ్ళని టార్గెట్ చేయాలి. సామాన్య ప్రజల ప్రాణాలను ఎలా హరిస్తారు? దట్టు ఈ రఖైన్ అనే రాష్ట్రం బంగ్లాదేశ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఈ అరకాన్ ఆర్మీ వెనక బంగ్లాదేశ్ ఉండుండొచ్చు, క్వైట్ పాసిబుల్. లేదా బంగ్లాదేశ్లో ఉన్న ఉగ్రవాద ముఠాల చేత మరి చైనా చేయించుండొచ్చు. ఇది చైనా కాని పక్షంలో డీప్ స్టేట్ చేయించుండొచ్చు ఈ రకమైన దాడి. ఇన్ని రకాల ఆలోచనలు ఇక్కడ వస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా చూస్తే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ దాడిని మానవ హక్కుల దినోత్సవం రోజునే ఆసుపత్రి మీద బాంబులు వేయటం మానవత్వానికి విరుద్ధం అని చెప్పేసి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మాట్లాడింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈరోజు ఒక పేపర్ టైగర్గా మిగిలిందని చాలామంది అంటుంటారు. మయన్మార్ సైన్యం ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా దాడులు జరపడం ఏంటని ప్రశ్నించింది కూడా. ఆసుపత్రులు లాంటి ప్రాణరక్షక కేంద్రాల మీద బాంబులు వేయటం ఎంతవరకు కరెక్ట్? ఇది మానవత్వానికి సవాలు విసరటం కాదా అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గట్టిగా ప్రశ్నించింది బర్మాలోని సైనికుల పాలకులని. ఎన్నికల ముందు తిరుగుబాటు ప్రాంతాలను అదుపులోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంతో ప్రజల్ని భయభ్రాంతులు చేయటం ఎంతవరకు కరెక్ట్? అలాగే అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్న సైన్యం వెనక్కి తగ్గే సూచనలు ఎందుకు కనిపించట్లేదు? చెయ్యి దాటిపోయిందా మయన్మార్లో పరిస్థితి? ఇవాళ అంతర్జాతీయ సమాజం అడుగుతుంది. సరే, ఇది పెరిఫెరల్గా మనకు కనిపించిన వైమానిక దాడి, 31 మంది మరణం. బట్ అక్కడ జరుగుతుంది ఏంటి? సరిహద్దుల్లో రఖైన్ రాష్ట్రం అనేది, మయన్మార్లోని రఖైన్ రాష్ట్రం బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి వలస వచ్చిన ఉగ్రవాద గ్రూపులు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎక్కువగా ఆ ప్రాంతంలో తలదాచుకుంటున్నాయి. సో ఆ ప్రాంతంలో తలదాచుకుంటూ ఖాళీగా ఉంటుంది అనుకని అసమ్మతిని, అసంతృప్తిని రెచ్చగొడుతున్నాయి. సరే, అదేమి అంత గొప్ప సుభిక్షమైన దేశం ఏం కాదు అక్కడ వచ్చే సంపదను దోచుకోవడం కోసం. బట్ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి ఉగ్రవాద గ్రూపులు చేయని ప్రయత్నం అంటూ లేదు. మయన్మార్ని కూడా కంప్లీట్గా ఇస్లామిక్ ఫండమెంటలిజంలోకి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లాగటం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా ఈ జైషే మొహమ్మద్ కావచ్చు, తర్వాత హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కర్ తోయిబా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. ఇలాంటి హిజ్బుల్ ముజాహిద్ ఇలాంటి సంస్థలన్నీ కూడా ఇన్వాల్వ్ అయినాయి. అండ్ ఇంకొక అనుమానం ఏంటంటే ఇవాళ భారతదేశంలోకి చొరబడాలని ప్రయత్నం చేస్తున్న హమాస్, హౌతీస్, హిజ్బుల్లాస్ ఇవన్నీ కూడా బర్మాని ఒక రక్షణ ప్రాంతంగా భావిస్తూ ఉండటం.
దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండదని. బంగ్లాదేశ్‌కి వచ్చినా, లేకపోతే పాకిస్తాన్‌కి వచ్చినా, నేపాల్ నుంచి వచ్చినా సరే వాళ్ళ కదలికల మీద భారత రాడాలు నిఘా పెట్టాయి కాబట్టి, ఇటు నుంచి వద్దాం శరణార్థుల మాదిరని వాళ్ళు వేసిన ఎత్తుగడలో భాగంగా రఖైన్ రాష్ట్రంలో వాళ్ళు తలదాచుకుంటున్నట్టు సమాచారం. ఎలాగో హమాస్ దిగుమతి ప్రారంభమైంది. అండ్ ఢిల్లీ ఎర్రకోట తరహా దాడి, అలాగే పహల్గాం దాడి కూడా హమాస్ మార్క్ దాడి అని చెప్పేసి సరే నిఘా వర్గాలు ఒక అంచనాకు వస్తున్నాయి. పూర్తిగా కాకపోయినా ప్రాథమిక అంచనాలకొచ్చాయి. సో, ఈ క్రమంలో ఇలాంటి టెర్రరిస్ట్ గ్రూపులు భారతదేశంలోకి చొరబడటానికి బర్మాని ఒక మార్గంగా ఏమన్నా గేట్‌వేగా ఎంచుకున్నాయా? అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. బాహ్యంగా చూస్తే ఏంటంటే, సామాన్య ప్రజలు, రోగులు, చిన్న పిల్లలు, వృద్ధుల ప్రాణాలు తీయటం కోసం సైన్యం వైమానిక దాడికి తెగబడటం కరెక్ట్ కాదని అంతర్జాతీయంగా ప్రతి ఒక్క దేశం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా మాట్లాడుతుంది కూడా. ఎందుకు? డైవర్ట్ చేయటానికి. ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయటానికి. డైవర్ట్ చేసి భారత్ మీద ఏదో రకంగా దాడి చేయడానికి. మన చుట్టుపక్కల దేశాల్లోనే ఈ సంక్షోభాలు ఎందుకు తలెత్తున్నాయి? నేపాల్‌లో చూస్తే అవినీతి కుంభకోణం ఇవాళే ఎందుకు బయటపడింది? $74 మిలియన్ అవినీతి కుంభకోణం. నేపాల్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం ఇవాళే ఎందుకు బయటపడింది? మయన్మార్‌లో, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని రఖైన్ రాష్ట్రంలో ఇవాళే బాంబు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? శ్రీలంక అసమ్మతి ఎందుకు ఇవాళే పెరిగింది? సింధు రాష్ట్రంలో అలజడి ఎందుకు ఇవాళే రేగింది? అండ్ ఇవన్నీ చాలా ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానాలు ఎతుక్కునే క్రమంలో మనకు కనిపించే ఏకైక కారణం ఏంటంటే పాకిస్తాన్ వెనక చైనా, ఈ రెండిటి వెనక అమెరికా. సో, మూలాలొచ్చి మళ్ళీ వైట్ హౌస్ దగ్గర ఆగుతున్నాయి. మరి ప్రెసిడెంట్ ట్రంప్ ఇలాంటి దుందుడుకు చర్యల మీద ఏం మాట్లాడతారో వేచి చూడాలి.